ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామియే నమః. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటికి రాలేకపోతున్న వారికి ఈ రుణ విమోచన లక్ష్మీ నృసింహ స్తోత్రం రామబాణంలా పనిచేస్తుంది. మనం సాధారణంగా రుణాలు అనగానే కేవలం అప్పులని భావిస్తాం. ధన సంబంధమైన అని మన ఉద్దేశం. ధన సంబంధమైన రుణ బాధల నుంచి ఈ స్తోత్రం ఎలాగో రక్షిస్తుంది. అయితే మనం చేసుకున్న పాపాలు కూడా రుణాలే, మనల్ని వదలకుండా వెంటపడి వేధిస్తూ ఉంటాయి. వీటన్నింటి నుంచి తప్పించుకొని విముక్తి పొందడానికి లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థించే స్తోత్రం ఇది. ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠిస్తూ మానవ ప్రయత్నం కూడా చేసేవారికి తప్పకుండా ఈ అప్పుల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ స్తోత్రము నృసింహ పురాణం నుంచి గ్రహించబడింది. ప్రహ్లాదవరుడు తన హృదయంలోనే శ్రీ మహాలక్ష్మీదేవిని ధరించినవాడు. ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనందరినీ అన్ని రకాల రుణాల నుంచి విముక్తులు చేయుగాక. శ్రీ రుణమోచన నృసింహ స్తోత్రం. అధ స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్మాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే యా ఇదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితం అనృణే జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ఇతి శ్రీ నృసింహ పురాణే రుణమోచన శ్రీ నృసింహ స్తోత్రం.